హాయ్! షాలిని అగైన్. ఈరోజు మూవీ రివ్యూ వచ్చేసి 'అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి' అండి. ఈ మూవీ ఈటీవీ విన్‌లో ఉంది. 'అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి' అనగానే పవన్ కళ్యాణ్ మూవీ అనుకోకండి. ఇది ప్రదీప్ మూవీ. ఈ మూవీ స్టార్టింగే ఒక చిన్న విలేజ్ నుంచి చూపిస్తూ ఉంటారండి. ఆ విలేజ్‌లో ఒక 60 మెంబర్స్ అబ్బాయిల తర్వాత ఒక అమ్మాయి పుడుతుంది. ఆ అమ్మాయి పుట్టగానే విలేజ్‌లో అందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతారండి. ఇంకా ఆ అమ్మాయి ఎవరో కాదండి ఈ మూవీలో హీరోయిన్. ఇంకా ఆ అమ్మాయి పుట్టగానే కొంచెం వర్షం పడటము, ఆ ఊరికి మంచి జరగడము జరుగుతూ ఉంటాయండి. ఇంకా ఈ ఊరి పెద్ద ఆ అమ్మాయిని ఇంకా దేవతలాగా అనుకుంటూ ఉంటారండి. ఎక్కడ పెద్దయ్యాక మ్యారేజ్ చేసుకొని వేరే ఊరికో, వేరే విలేజ్‌కో ఎళ్ళిపోతదని ముందే భయపడి, చిన్నగున్నప్పుడే వాళ్ళ నాన్న దగ్గరికెళ్ళి ప్రామిస్ తీసుకుంటారండి. ముందుగా పుట్టిన 60 మంది అబ్బాయిలలోనే ఎవరినో ఒక్కరినే మీ అమ్మాయి పెళ్లి చేసుకోవాలని వాళ్ళ నాన్న నుంచి ప్రామిస్ అయితే తీసేసుకుంటారు. వాళ్ళ నాన్న కూడా ప్రామిస్ చేస్తారండి. ఇంకా ఎక్కడి నుంచి మూవీ అయితే స్టార్ట్ అయితదండి. ఇంకా ప్రదీప్ రోల్ వచ్చేసి ఈ మూవీలో ఒక ఇంజినీర్ ఉంటారండి. వీళ్ళ హీరోయిన్ ఊరికి ఒక కాంట్రాక్ట్ బేస్ పైన తనొస్తారు. అక్కడే హీరోయిన్‌ని మీట్ అవ్వటము, వాళ్ళిద్దరూ కలుసుకోవటము, ఒకరినొకరు ఇష్టపడడము ఇదంతా జరుగుతూ ఉంటదండి. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ అంతా మంచి కామెడీ అండి. స్పెషల్లీ గెటప్ సీను అండ్ సత్య ఇద్దరైతే బాగా కామెడీ చేసేశారు. ఇంటర్వెల్‌కి వచ్చేయగానే ఇంకా హీరో, హీరోయిన్ ఇష్టపడుతున్నారని విలేజ్‌లో అందరికీ తెలిసిపోతదండి. ఇంకా విలేజ్ పెద్దకి చాలా కోపమొచ్చేస్తది. ఇద్దరి మీద బాగా ఫైర్ అయిపోతారు. అప్పుడే హీరోయిన్ మదరు ఎవరో కాదండి ఝాన్సీ. తనొచ్చేసి కూతుర్ని డిఫెండ్ చేస్తుంటది. నా కూతురు నా ఇష్టము అన్నట్టుగా. అప్పుడు ఊరి పెద్ద చెప్తారండి, "సరే నీ కూతురు పెళ్లి చేసుకో. కానీ ఈ 60 మెంబర్స్‌కి పెళ్లయ్యాకనే మీ డాటర్ పెళ్లి చేసుకోవాలని" చెప్తారు. అప్పుడు ప్రదీప్ ఇంకా యాక్సెప్ట్ చేస్తారండి. తనకి ఏ ఆప్షన్ ఉండదు. ఇంకా సెకండ్ హాఫ్ అంతా ఈ 60 మెంబర్స్‌కి మ్యారేజ్ చేయడమే చూపిస్తారండి. ఫస్ట్ హాఫ్‌లో ఉన్నంత కామెడీ సెకండ్ హాఫ్‌లో లేదండి. సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ ఎక్కువ అయిపోయిందనిపించింది. కామెడీ తగ్గింది. ఇంకా సెకండ్ హాఫ్ ఎండింగ్‌లో వెన్నెల కిషోర్ వచ్చారండి. వెన్నెల కిషోర్ రాగానే నేనైతే ఫుల్ ఎక్సైట్ అయిపోయాను. కామెడీ ఇక్కడ చాలా బావుంటదేమో అని. అంటే రీసెంట్ మూవీ ఎఫెక్ట్ ఏమోనండి. సింగిల్‌లో తనని చూసాను గదా! కానీ అంత పెద్ద రోల్ అయితే ఇక్కడ వెన్నెల కిషోర్‌కయితే ఇవ్వలేదండి. చిన్న రోలే ఇచ్చారు. మేబీ వెన్నెల కిషోర్‌కి సెకండ్ హాఫ్‌లోనే స్టార్టింగ్‌లోనే తనొచ్చుంటే ఇంకా బాగా ఉండేదేమో. సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అయ్యేది లేదేమో అని అనిపించింది నాకైతే పర్సనల్‌గా. ఓవరాల్‌గా మూవీ అయితే ఆ 60 మెంబర్స్‌కి పెళ్లి చేసేయటము, ఎండింగ్ కొంచెం ఓకేనండి. ఇంకా మూవీ అయితే ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా చూడొచ్చు అనే చెప్పొచ్చు. ఈ మూవీలో ప్లస్ గురించి చెప్పాలి అంటే గెటప్ సీను అండ్ సత్య అండి. వీళ్ళిద్దరైతే కామెడీ చాలా చేశారు. ఇంకా మైనస్ ఏదన్నా ఉంది అంటే కొంచెం సెకండ్ హాఫ్ లాగ్ ఎక్కువయింది. కొంచెం సాంగ్స్ అండి. మీరు ఈటీవీ విన్‌లో గనక ఈ మూవీ చూస్తుంటే గనక ఫార్వర్డ్ గూడా చేసేసుకోవచ్చు. ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా టైమ్ పాస్‌గా 2 అవర్స్ ఈ మూవీ చూడాలంటే హాయిగా చూసుకోవచ్చండి. వన్ టైమ్ వాచబుల్ మూవీ అండి. ఈటీవీ విన్‌లో ఉంది. గో అండ్ వాచ్ ఇట్. థాంక్ యూ సో మచ్.